హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. బాంబేలో కంజూర్ మార్గులో ఉండి నేవీ కాలనీలో శ్రీనివాస కళ్యాణం ఎలా జరిగిందో చూద్దాం రండి. ఇక్కడ శ్రీనివాస కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. నా పేరు దాడి మోహన్ రావు, ప్రెసిడెంట్ స్వర్ణంద సాగి సమితి. యాక్చువల్లీ మేము నేవల్ లాకర్ ముంబైలో వర్క్ చేస్తున్నాము. మేము సీనియర్ ఎంప్లాయీస్ మేము అందరూ కూడా గత 25 years నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. మా అందరికీ కూడా ఒక అసోసియేషన్ పెట్టుకున్నాం అందరూ కూడా. కానీ 25 years అయిపోయింది. ఈసారి 25th యానివర్సరీ చేస్తున్నాం మేము. అయితే శ్రీనివాస్ కళ్యాణం అనేది మేము ఈసారి 3rd year ఇది మాది. లాస్ట్ 3 years నుంచి మేము చేస్తున్నాము. కొంతమంది ప్రోత్సాహంతో మేము చేస్తున్నాం. అదే ఆంధ్ర కళా సమితి వాళ్ళ సహాయంతో మేము చేస్తున్నాము. అంటే వాళ్ళు ఒక హెల్ప్ చేశారు, మాకు ఫస్ట్ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఓకే మీరు చేయండి అది అని. చాలా ఆనందంగా ఉంది. మేమే మా అసోసియేషనే కాకుండా ఈ ఒక ఫంక్షన్కి ముంబైలో ఉన్న చాలా అసోసియేషన్స్ ఇన్ఫ్యాక్ట్ మేము ఇన్వైట్ చేయకపోయినా సరే వాళ్ళు వచ్చి మమ్మల్ని కలుసుకుంటారు. వచ్చి అంటే మాకు ఎంతమంది ఉన్నారా మాకు తెలుస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇలాగే మా అసోసియేషన్ నుంచి మాకు అయినంత వరకు మ్యాక్సిమం కూడా ప్రతి సంవత్సరం కూడా మేము శ్రీనివాస్ కళ్యాణాన్ని చేస్తాం. మేము ఆ దేవుడి ఆశీస్సులతోటి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను స్వర్ణాధర సాగి సమితి జనరల్ సెక్రటరీ. నా పేరు నాగేశ్వరరావు అండి. మేము కళ్యాణం చేద్దామన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము నేవీలో ఉంటున్నాము. ఇక్కడ ప్రతి జాతి వాళ్ళు ఉంటారు, ప్రతి రాష్ట్రం వాళ్ళు ఉంటారు. ప్రతి రాష్ట్రం వాళ్ళు వాళ్ళకి వేరే విధంగా కొంతమంది కృష్ణుడికి పూజ చేస్తున్నారు, కొంతమంది గణపతికి చేస్తున్నారు, కొంతమంది కాళీమాత చేస్తున్నారు. మనం తెలుగు వాళ్ళు అయి ఉన్నాం. 20 సంవత్సరాలు ఇక్కడ నుంచి సంస్థ స్టార్ట్ చేసి ఉన్నాము. మన వరకు కూడా మనం ఏం చేద్దామని అనుకునేసరికి ఆంధ్ర కళా సమితి వాళ్ళ తోడ్పాటుతో బాలాజీ కళ్యాణం చేద్దామని అన్నారు. బాలాజీ కళ్యాణాన్ని మేము శ్రీనివాస్ కళ్యాణం అని పెట్టి మేము ఇది 3వ సంవత్సరం చేయడం జరుగుతుంది. మొదటి ఏటా 20 మంది కపుల్స్ పాల్గొన్నారు. అప్పుడు ఒక 200 మంది వచ్చారు. ఏటా ఆ జనం పెరుగుతూనే వచ్చారు. ఇప్పుడు దగ్గర 700 మంది దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పెద్దల ఆశీస్సులు ఉన్నాయి, భగవంతుల ఆశీస్సులు ఉన్నాయి. మా కమిటీ ఒక తోడ్పాటు ఉండడం వల్ల ఎంత సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. మీలాంటి వాళ్ళు రావడం జరుగుతుంది. మీలాంటి వాళ్ళ వల్ల ఒక్కొక్క నలుగురు తెలుస్తుంది. మా సమితి ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాము. ఈ కళ్యాణం ఇక్కడ ఈ చిన్న ప్లేస్లో కాకుండా నెక్స్ట్ టైం పెద్ద రిలీజియస్ గ్రౌండ్లో చేద్దామన్న ప్లాన్ ఉంది. అదంతా స్వామివారి కృప జరుగుతుందని ఆశిస్తున్నాము. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, కృష్ణపరబ్రహ్మణే నమో నమః. प्राणायाम जनः ओम तपः ओम सत्यम प्राणायाम कीजिए. ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओमापो ज्योतिरसो प्रथम ब्रह्म भोर्भुवस्सुवरोम मम अनुकोंडि मम उपात्त दुर्दक्षे द्वारा परमेश्वरं उद्दिश्य परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञया प्रवर्तमान भारतवर्षे भरतखंडे मेरोर दक्षिण दिग्भागे सिंधो पूर्वतटे परशुराम क्षेत्रे श्रीदेवी विजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम श्रीमान. आपका गोत्र उच्चारण का भी नाम उच्चारण कीजिए. सभी लोग बोल दीजिए अस्माकं अभिवृद्धि अर्थम धर्म अर्थ काम राजद्वारे सर्वकार्येषु सर्वदा सकल दिग्विजय प्राप्त्यर्थम अस्माकं दोष निवृत्ति द्वारा श्रीदेवी भूदेवी समेत श्री वेंकटेश्वर स्वामिनः श्रीनिवासः कल्याण महोत्सव आख्यं कर्म करिष्ये.
महागणपतिं सांख्यं सायुधं समाहनं शक्ति पत्नी पुत्र परिवार समेतं भगवान के ఏ పూజ చేసేటప్పుడైనా ముందుగా గణపతి దేవునికి పూజించుకోవాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజనాథాయ నమః, ఓం ఈశ్వపుత్రాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం మూషికవాహనాయ నమః, మహాశ్రీగణపతే నమః. ధియోయో ఇక్కడ ఉంది పండు ధియోయోన ప్రచోదయాత్ ప్రోక్ష్య పరిషిచ్య పుండరీకాక్ష 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 మహాగణాధిపతయే నమః. సజ్జస్కాలే కదళీఫలం నారంగఫలం చ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. हस्तों प्रक्षालयामी, पादों प्रक्षालयामी, शुद्धाचमनीयम समर्पयामी. पहले आप भगवान के सामने तांबूल रखा था, उसको उस पर अक्षता डालिए. महागणाधिपतये नमः. तांबूलम समर्पयामी. एक फ्लावर पकड़ लीजिए. ओम सुमुखस्य दंतस्य कपिल विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते. ओम युवं वस्त्राणि पेवसावसाधे युवो नक्षत्रावन्तवो असर्पाः अवाचरतम् सह कुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थं कन्यादान महोत्सवाख्యం. తాంబూలం పట్టుకోండి అందరూ కూడాను. చెప్పండి అందరూ బోలియే. మమ త్రిగుణీకృత అగ్నిష్టోమ ब्रह्माणानाम् अनेककोटि ब्रह्माण्डानामेकतमे व्यक्ताव्यक्तमहदहङ्कार पृथिव्यापस्तेजोरावृतेऽस्मिन् ब्रह्माण्डखण्डयोर्मध्ये आधारशक्ति श्रीकूर्म वराह वैष्णवानन्दनागशेषदक्षकास्त दिग्गजोपरि प्रतिष्ठिते अतल वितल सुतल तलातल रसातल महातल पातालादि सप्तलोकानामुपरितले भुवर्महज्जनस्तपस्स अश्वमेधादि शतक्रतु संपूर्ण सकल पुण्य फल अवाप्यर्थ. అలాగే అమ్మవారికి సారి సామాన్లు అంటే వేరే వేరే రకమైన స్వీట్లు కూడా తయారు చేశారు. ఈ కళ్యాణ్ ఫ్యామిలీస్ కి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ శ్రీనివాస కళ్యాణం జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కుంకుమ పసుపు లడ్డు ప్రసాదంగా ఇచ్చారు. మరి మీ ఊర్లో శ్రీనివాస కళ్యాణం ఎలా జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుందా, ఇలాంటివన్నీ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ కళ్యాణం జరిపిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలని, ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస కళ్యాణం జరిగిన తర్వాత ఇక్కడ అందరికీ భోజనాలు కూడా పెట్టినారు. భోజనాలు చాలా బాగున్నాయి. భోజనంలో పులిహోర, లడ్డు, అన్నం, సాంబార్, పెరుగు, ఇవన్నీ మిరపకాయ బజ్జీలు ఇలాంటివన్నీ కూడా పెట్టినారు.
మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.